మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. చాలా రకాల మామిడి పండ్లు నగరానికి వస్తున్నాయి. ఎన్నో వెరైటీలు రుచులు కలిగిన మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి అంటున్నారు సిటీ జనం. ధరలు ఎక్కువైనా పండ్ల మార్కెట్లో కొనుగోలుదారులతో రష్ ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇక్కడి మామిడి పండ్లను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మామిడి పండ్లు తీసుకొస్తున్న రైతులకు వసతులు కల్పించామని తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు. ఎన్ని రకాల పండ్లున్నా మామిడి పండ్లను మాత్రమే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ గా పిలుస్తారు. తెలంగాణ మామిడి పండ్లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పండ్లు హైదరాబాద్ మార్కెట్లకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వ్యాపారులు. బాటసింగారం మార్కెట్ కు రోజు 800 లారీల మామిడికాయలు వస్తున్నాయంటున్నారు అధికారులు. బాటసింగారం మార్కెట్ కు 16 రకాల మామిడి పండ్లు వస్తున్నాయంటున్నారు మార్కెట్ కమిటీ సభ్యులు. బంగినపల్లి హిమాయత్ మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు రైతులు. క్వాలిటీని బట్టి కేజీ 30 నుంచి 80 రూపాయలు పలుకుతోందన్నారు. సుందరి, దేశారి, మల్లిక, పండూరి, తోతాపరి మామిడి పండ్లు తీసుకొచ్చామని తెలిపారు రైతులు. మంచి కాయలకైతే పర్వాలేదు. ఇప్పుడైతే 35 రూపాయల నుంచి 70 రూపాయలు ప్రతి సంవత్సరం ఏ మాదిరిగా పోతుందో ఈసారి కూడా ఓ మాదిరిగా పోతుంది. ఇప్పుడు విస్తీర్ణం కూడా కొన్ని వేల హెక్టార్లు పెరిగింది. పంట తక్కువ ఉంది కానీ విస్తీర్ణం పెరగడం వల్ల కాయలు ఎక్కువ కనపడుతున్నాయి మార్కెట్లో. ఎక్కువ వరకు అయితే ఉత్తర భారతదేశం పోతుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే బేనిషాన్ అనేది పోతుంది. మహారాష్ట్ర వాళ్ళు దశేరి, కేసరి అనే ఐటెం ఎక్కువ దశేరి, కేసరి పంపిస్తారు. ఇంకా తోతాపరి కూడా పోతుంది, నార్త్ ఇండియాకి పోతుంది. మిగతా రకాలని హిమాయత్ అనేది అయితే హైదరాబాద్కే స్పెషల్. మంచి వెరైటీ టాప్ ఉంటుంది. అది ఎక్కువ హైదరాబాద్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు. ठीक है, अपने डेली के अपने मंडी में 800-900 गाड़ी आते. ये पूरा फसल क्या किसान ला के रात में लोड करते हैं, दिन में ऑक्शन होता बेचते. सूर्यापेट, जरचल्ला, यहाँ आदुक बादुक के कोत्ताकोटा, कोड़ंगल, यहाँ हमारे गाँव से आते. हाँ माँ, वेराइटीज़ इसमें केसर, दशेरी, तोतापरी, हिमायत, बेनिशान, बहुत वेराइटियाँ पूरे आते हैं. ये राजस्थान जाता, मार्केट में बहुत एक्सपोर्टर हैं. हमारा माल राजस्थान जाता, पंजाब जाता, आगरा जाता, కశ్మీర్ తక్ భీ జాతా. ఈ ఏడాది 1,50,000 మెట్రిక్ టన్నుల మామిడి అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు బాటసింగారం మార్కెట్ కమిటీ సభ్యులు. మార్కెట్ కి మామిడి పండ్లు తీసుకువచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 22 కోల్డ్ స్టోరేజీల్లో మామిడిని నిల్వ చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుల కోసం క్యాంటీన్లు, విశ్రాంతి భవనాలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ ఫెసిలిటీ కల్పించామన్నారు బాటసింగారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్. మార్కెట్ లో వచ్చే రైతులకు కూడా ఎటువంటి క్రయ విక్రయాలు జరిగిన ప్రదేశాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిషన్ల దగ్గర కూడా మా మార్కెట్ అధికారులు దగ్గరుండి రైతుల కోసం రక్షణ ఉంటా ఉన్నారు. రైతుల శ్రేయస్సే ఈరోజు దృష్ట్యా మార్కెట్ పాలకవర్గం పనిచేస్తూ ఉంది. రైతులకు ఇబ్బంది పడకుండా వచ్చే రైతుకు కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, క్యాంటీన్ కానీ, టాయిలెట్స్ కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు లేకుండా మా అధికారులు కానీ మా పాలకవర్గాన్ని దగ్గరుండి ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతాల్లో పండించే బంగినపల్లి మామిడికి మంచి డిమాండ్ ఉందంటున్నారు రైతులు.